వెల్కమ్ టు జేన్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పొంగునూరు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతూ పంచలోహ దేవుని విగ్రహాల్లో ఆటోలో తరలిస్తున్న నిందితుడిని పొంగనూరు శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 111 కిలోల బరువున్న పంచలోహ దేవుని విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం పొంగనూరు, చౌడేపల్లి, సోమల, సదు, నిమ్మనపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన దేవుని విగ్రహాల చోరీ కేసుల దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో పీలేరు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఎలుకపల్లి ప్రభాకర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా పలు చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పొంగనూరు సీఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ నిందితుడిపై గతంలో ఎలాంటి పోలీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతుందని, ఈ కేసు విషయంలో ప్రభాకర్ ను అరెస్టు చేసి కోర్టుకు హాజరు చేస్తున్నట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. ముద్దాయి ఫోటో లేకుండా మన రూమ్ లో ప్రెస్ మీట్ పెడదామా? అన్నీ ఉన్నాయి, మంచిది రండి సార్. అంతే కదా? అంతే సార్. సార్ ముద్దాయికి కవర్ తీసుకుని కొత్త డిఎస్పీ ఈ ఫోటో తీసి బాబు రమ్మంటే ఫోటో తీసుకుంటే వాయిస్ చేస్తున్నాను. హలో ఆడే చెప్పాలి కవర్ ఏది బ్యాక్ కవర్ చూడు, కవర్ ఏమైనా రెడీ అయిపోయినావు. దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణ దేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగునూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడేపల్లి, సదుం మండలాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల విలువ ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహం మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు, మరియు అదేవిధంగా చౌడేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట చేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి అతన్ని విచారించి మరియు ఆ ఆటోను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా అందులో ఈ నేరాలకు సంబంధించిన విగ్రహాలు తీసుకొని అతన్ని సేల్ చేయడానికి తీసుకుని వెళ్తుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.